చాలామంది పిల్లల్లో చూస్తే మన పెద్దవాళ్ళకి కూడా ఆ బ్లాకేజ్ ఎందుకు అనిపిస్తుంది, మళ్ళీ ఇయర్ ఇలా సెట్ చేసుకోగానే సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఒక ఇయర్కి 7 to 10 lakhs అంటే ఎంత జాగ్రత్తగా ఇప్పటి నుంచో ఉండాలో ఆ టెన్షన్ తెలుస్తుంది. సో ఇప్పుడు చాలామంది స్క్రీనింగ్ చేయించుకోకుండా ఉండడం వల్లనే వాళ్ళు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందంట. మిడ్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఇదర్ మనం ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేదు అంటే హియరింగ్ ఎయిడ్ ద్వారా కూడా మేనేజ్ చేయొచ్చా? హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. ENT, ఇయర్, నోస్, థ్రోట్ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. చాలా సెన్సిటివ్ ఆర్గన్స్ అండ్ ఆల్సో సెన్స్ ఆర్గన్స్. సో ENTకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అస్సలు ఛాన్స్ తీసుకోవద్దు. నార్మల్గా గూగుల్లో చూసి ఫైండ్ అవుట్ చేసుకుందాం, సొల్యూషన్ తీసుకుందాం అంటే కష్టం. కొన్ని డాక్టర్స్ని అడిగి వాళ్ళ సూపర్విజన్లో తెలుసుకొని పాటించాల్సిన చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఇవాళ మనము క్లియర్ చేసుకోవడానికి మన ముందు ఉన్నారు PVLN మూర్తి గారు, సీనియర్ ENT సర్జన్. హాయ్ డాక్టర్. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? అవునండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అసలు రాకుండా ప్రివెన్షన్ మెథడ్స్ ఏంటి, లేకపోతే ట్రీట్మెంట్ ఏముంటుంది, అండ్ ట్యాబ్లెట్స్ వల్ల తగ్గిపోతుందా, లేకపోతే ఏ స్టేజ్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ డౌట్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు ఈ ఏజ్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ముఖ్యంగా ప్రెస్ బ్రాక్సిస్ అంటాం. సో వీళ్ళకి ఏంటంటే ఇది ఏజ్ రిలేటెడ్ వచ్చింది కాబట్టి దీని క్లియర్ కట్ పిల్స్ మెడికేషన్స్ అయితే ఏమీ లేవండి. ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ ద బెటర్ ఆప్షన్. అంటే పాస్ట్ 4 decades మన యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది దాని బేసిస్ పెట్టుకొని మన యొక్క హీరింగ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్స్లో వస్తే మనం డయాబెటిక్ కంట్రోల్, అన్కంట్రోల్ డయాబెటిక్ ఉంటుంది. సో అటువంటిప్పుడు అంటే మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుని డైట్ మోడిఫికేషన్స్ దానికి తగినటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటే వీ కెన్ ప్రివెంట్ ద డయాబెటిక్. అలాగే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఎక్కువ ఉంటుంది, కొందరికి 160, 180, 200 ఉంటుంది. అటువంటి వల్ల అంటే బీపీని 130 to 70 మధ్యలో మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొందరు ఉంటారు హైపర్ లిపిడ్, కొందరు ఒబేసిటీ ఉండి లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు LDL కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. సో ఈ LDL కొలెస్ట్రాల్ని కొంచెం తగ్గించుకునే పద్ధతి చేసుకునేసి దానికి తగినటువంటి డైట్ మోడిఫికేషన్ చేసుకొని ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొందరు నాయిస్ ఎక్స్పోజర్ చేస్తుంటారు. ఇప్పుడు మనం చూస్తుంటాం ప్రతి ఒక్కరు, మనం ఎక్కడికి వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా, టీవీకి వెళ్ళినా, ఇంట్లో కూడా చెవులో మనం బ్లూటూత్ పెట్టుకుని 24 hours వింటుంటాం. సో అక్కడ ఏంటంటే మన చెవులో వినడానికి హెయిర్ సెల్స్ ఉంటాయండి, దానికి కూడా కొంత యొక్క థ్రెషోల్డ్ ఉంటుంది. సో ఎప్పుడు కంటిన్యూస్గా మనం సౌండ్ విస్తే ఏమవుతుంది, ఆ యొక్క హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజ్ వన్స్ హెయిర్ సెల్ డ్యామేజ్ అవుతే అది పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది, మళ్ళీ రీజనరేషన్ అవ్వదు లైఫ్లో. సో అటువంటి హెయిర్ సెల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సపోజ్ ఒక మనిషి ఒక 5 kilometers రన్ చేయగలరు, లేదు 24 hours రన్ చేయమంటే ద మజిల్స్ కెనాట్ సపోర్ట్. ద సేమ్ వే ఈవెన్ హెయిర్ సెల్స్ ఆల్సో 24 hours మనం చెవికి మనం సౌండ్ ఇస్తూ ఉంటే దే విల్ బికమ్ ఫ్యాటిగ్. కొన్ని రోజుల తర్వాత అది దే విల్ బికమ్ డ్యామేజ్. సో అందుకని హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకుంటే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత కొందరు ఓటోటాక్సిక్ డ్రగ్స్ అంటాం. సో అమైనో గ్లైకోసైడ్స్, సిస్ప్లాటినం ఇటువంటి డ్రగ్స్ వాడుతూ ఉంటారు, అంటే వాళ్ళకి అదర్ డిసీజెస్ ఉండడం వల్ల. సో ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కొన్నిటువంటి మనకు లిమిటెడ్ డోసెస్, అంటే థ్రెషోల్డ్ మించకుండా ఉన్నటువంటి డోసెస్ మార్చుకుంటే బాగుంటుంది. సో ఇది. అలాగే కొందరు స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటుంది. ఈ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా మన యొక్క బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. సో ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల లోపల ఉన్నటువంటి సెల్స్ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి కొంచెం ఆల్కహాల్, స్మోకింగ్ అనేది లిమిటెడ్ కానీ మానేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఓవరాల్గా ఎవరైనా సరే ఏమంటారు, యోగా కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, అండ్ ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, ఎవరి ఏజ్లో ఎంత చేయగలరో అది చేసుకుంటే బాడీ యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని తగ్గిపోయేసి మంచి హార్మోన్స్, గుడ్ హార్మోన్స్ సెక్రెట్ అయిపోయేసి ఈ యొక్క వెల్బీయింగ్ అని మనకు వస్తూ ఉంటుందండి. సో ఇది ముఖ్యంగా నేను ఇటువంటి సలహాలు. ఓకే. సో ఇప్పుడు చాలామంది స్క్రీనింగ్ చేయించుకోకుండా ఉండడం వల్లనే వాళ్ళు హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుందంటారా? ఎస్. ఓకే. ఇప్పుడు మనకు హియరింగ్ వినిపించకపోతే మైల్డ్గా ఉన్నా సరే, మోడరేట్గా ఉన్నా కానీ, సివియర్గా ఉన్నా కానీ టెస్టుల ద్వారా తెలుసుకున్న తర్వాత మన ప్రొఫెషన్ అనుకూలంగా అవసరం అనుకుంటే హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మనకు కళ్ళు కనిపించకపోతే మనం కళ్ళజోడును యాక్సెప్ట్ చేసుకొని పెట్టుకుంటాం. అలాగే హియరింగ్ వినిపించకపోతే సో మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి మనకి ముఖ్యంగా సోషల్ ట్రామా, సోషల్ ఇష్యూ ఉంది కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. బట్
ఈ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన యొక్క ప్రొఫెషన్లో సపోజ్ మనం ఏదైనా మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాము, పక్కన వాళ్ళు చెప్పేది వినిచిపోతే మన యొక్క డెసిషన్ మేకింగ్ కూడా రాంగ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే నేనేమంటా అంటే హీరింగ్ ఎయిడ్ అవసరం అయితే పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. స్ట్రెయిన్ ఓవర్ ది ఇయర్స్ విల్ బికమ్ లెస్. ఓకే. సో ఇప్పుడు మిడ్ లెవెల్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఇదర్ మనం ఆపరేషన్ చేయించుకోవచ్చు, లేదు అంటే హియరింగ్ ఎయిడ్ ద్వారా కూడా మేనేజ్ చేయొచ్చా? ఈ ప్రెస్ బ్రాకిసెస్కి ఆపరేషన్స్ కానీ పిల్స్ కానీ ఏమీ లేవండి. ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. ఒకసారి డ్యామేజ్ అవుతే మళ్ళీ రికవర్ అవ్వదు. ఓకే. సో ఓన్లీ ద బెస్ట్ ఆపరేషన్ ఈజ్ కాక్లియర్ ఇంప్లాంటేషన్. సో దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ సర్జరీ. అది సివియర్ హీరింగ్ లాస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారా? మైల్డ్ మోడరేట్ హీరింగ్ లాస్లో ఉన్న వాళ్ళకి మాత్రం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు హీరింగ్ ఎయిడ్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఎస్టిమేటెడ్గా ఎంత వరకు ఉండొచ్చు సార్ ఆ సర్జరీ కాస్ట్? కాక్లియర్ ఇంప్లాంటేషన్ మినిమం బేసిక్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి 7 to 10 lakhs ఉంటుంది. వన్ సైడ్. ఓకే. బికాస్ ద ఇంప్లాంట్ ఇట్ విల్ కాస్ట్ యూ ఫ్రమ్ ద బేసిక్ 4 lakhs to 7 lakhs 12 lakhs లైక్ దట్ ఉంటుంది. సో ఇంప్లాంట్ కాస్ట్ విల్ బి మోర్. అందుకనే ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ స్టేజ్కి అంత మనీ స్పెండ్ చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చు. ఒక ఇయర్కి 7 to 10 lakhs అంటే ఎంత జాగ్రత్తగా ఇప్పటి నుంచో ఉండాలో ఆ టెన్షన్ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్ డాక్టర్. అప్పుడప్పుడు సడన్గా ఏదో బ్లాక్ అయినట్టు కూడా అనిపిస్తుంటుంది. చాలామంది పిల్లల్లో చూస్తే మన పెద్దవాళ్ళకు కూడా ఆ బ్లాకేజ్ ఎందుకు అనిపిస్తుంది, మళ్ళీ ఇయర్ ఇలా సెట్ చేసుకోగానే సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. అదేమన్నా కన్సర్న్ అవ్వాల్సిన విషయమా? అగైన్ దిస్ కామనెస్ట్ ప్రాబ్లమ్ ఎవ్రీబడి విల్ ఫీల్ ఇన్ దట్ లైఫ్ టైం. సో చిన్నపిల్లల్లో ఇయర్ బ్లాకేజ్, పెద్దవాళ్ళలో ఇయర్ బ్లాకేజ్ డిఫరెంట్గా ఉంటుంది. చిన్నపిల్లలు అనుకో ముఖ్యంగా పిల్లలకి ఎక్కువ జలుబు దగ్గు వస్తుంటుంది. దాని ద్వారా జలుబు అనేది ఒక్కోసారి మనకు చెవులోకి వెళ్ళిపోయేసి ఇయర్ బ్లాక్ అవుతుంటుంది. దానివల్ల ముఖ్యంగా పిల్లలు ఏంటంటే రాత్రిపూట మిడ్ నైట్ వాళ్ళు ఏడుస్తారు చెవు నొప్పితోటి. సో అది ఒక రకమైన బ్లాకేజ్. అదేంటంటే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి బ్లాకేజ్. సో దానికి ఏంటంటే ఆ జలుబుకు సంబంధించినటువంటి మెడికేషన్స్ తీసుకోవాలి. ఏమైనా అలర్జీస్ ఉంటే అలర్జీకి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మిడ్ ఇయర్లో ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, దానికి తగ్గట్టు ఫస్ట్ టెస్టులు చేయించుకోవాలి. పిల్లలకి వచ్చేసి ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అంటాము, ఓఏఈ అంటాము. అండ్ కొంచెం పెద్ద పిల్లలు 5 years తర్వాత దాటిన వాళ్ళకైతే ప్యూటోన్ ఆడియోమెట్రీ అని చేస్తామంట. ఆ తర్వాత ఏంటంటే ఎండోస్కోపీ కూడా చేసుకుంటే మనకి లోపల ఎలా ఉంది అంటే తెలుస్తుంది. దానికి తగినటువంటి యాంటీబయాటిక్స్ కానివ్వండి, యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ కానివ్వండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ కానివ్వండి తీసుకుంటే బాగుంటుంది. అప్పటికి తగ్గకపోతే దాన్ని గ్లూ ఇయర్ అంటాం. అంటే అయితే ఇన్ఫెక్షన్ అది బాగా థిక్ గ్లూగా ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయినప్పుడు అంటే అది హీరింగ్ లాస్ మీద దాడి తీస్తుంది. సో హీరింగ్ లాస్ మీద దాడి తీస్తే ఏం చేయాలంటే మనము దానికి తగినటువంటి చిన్న ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మెరింగోటమీ అంటాము, గ్రోమెట్ పెట్టడం అంటాము. చిన్న పూసలాంటి పెట్టేసి వైద్యం చేయించుకుంటే ఆ మిడ్ ఇయర్ ఏదైతే రికవర్ చేసుకోవచ్చు. హీరింగ్ లాస్ని కంప్లీట్గా మనం నార్మల్గా చేసుకోవచ్చు. ఇదే సేమ్ ఇయర్ బ్లాకేజ్ పెద్దవాళ్ళలో ఉందనుకోండి, ఒకటి వ్యాక్స్ మోస్ట్ కామన్గా ఉంటుంది. కొందరికి డ్రై వ్యాక్స్ ఉంటుంది, కొందరికి వెట్ వ్యాక్స్ ఉంటుంది. వ్యాక్స్ అనేది ప్రొటెక్టివ్ ఫినామినన్ ఎప్పుడు కొంతవరకు ఉన్నప్పుడు. అది ఎక్కువ వ్యాక్స్ ఉందనుకోండి, అక్యుములేట్ అయిపోతే ఏమవుతుందంటే అది ఇయర్ కెనాల్ను బ్లాక్ చేస్తుంది. ఆ వ్యాక్స్తో మనకి ఇయర్ కెనాల్లో బ్లాక్ చేసినప్పుడు మనము స్నానం చేసినప్పుడు కానీ, షవర్ తీసినప్పుడు కానీ, స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే సీలో మనం గేమ్స్ ఆడినప్పుడు కానీ వాటర్ వెళ్ళిపోయి ఆ వ్యాక్స్ కూడా బాగా ఉబ్బిపోయి మన చెవు మీద ప్రెజర్ కాజ్ చేస్తుంది. దానివల్ల ఇయర్ బ్లాకేజ్ అవుతుంది. అలాగే మూడోది మిడ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు డయాబెటిక్స్ అంటాము, లేదంటే రీనల్ ఫెయిల్యూర్ ఉండే వాళ్ళకి, ఇమ్యూనో సప్రెషన్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఆ ఇన్ఫెక్షన్ వల్ల మిడ్ ఇయర్ ఎఫ్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది. మిడ్ ఇయర్ ఎఫ్యూషన్ వచ్చినప్పుడు చెవులో మనకు ఈ దిబ్బడేసినట్టు ఉంటుంది. సో వాటికి అంటే తగినటువంటి ఆడియోమెట్రీ టెస్టులు చేయించుకునేసి మనం దానికి వ్యాధిని నిర్ధారణ చేసుకుని దానికి తగినటువంటి వైద్యం చేసుకుంటే ఈ హీరింగ్ లాస్ని మనం కంప్లీట్గా రికవరీ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రైట్.